దేనికి ఎవరు మీరు చెప్పేది? అది ఉంది కానీ వాళ్ళ దగ్గర ఇంతమంది ఎక్కువ ఉంటారమ్మా. ఎంతమంది ఉన్నారు? 10 మంది 20 మంది ఉంటారని తెలియదు నాకు. ఓకే ఓకే, నాకు ఐడియా లేదు, కనుక్కుంటాం. నాకు ఐడియా లేదు, విల్ టెల్ దెమ్. నాకు ఐడియా లేదు. ఓన్లీ 1 or 2 మీరు, నాకు టైం లేదు, మళ్ళీ నాకు రివ్యూలు ఉన్నాయి. చేయవలసిన పనులన్నీ చేపడుతున్నాం కానీ ఇంకా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇది మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో ఉండే ప్రజలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారి యొక్క సహకారం. ఇప్పుడే ఒక ఆయనైతే నిన్న మీ స్టేట్మెంట్ చూశాను, ఈనాడులో ఈరోజు చూశాను. అందుకే 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళకుని ప్రీ చేసి వెళ్ళాడు. ఒక మామూలు సిటిజన్ అనమాట. 2-3-4 విషయాల్లో కొంత కంట్రోల్ వచ్చింది. మీకు కంప్లైంట్ రావడం లేదనుకుంటాను. పెట్రోల్ అండ్ డీజిల్ ఎక్కడ కంప్లైంట్స్ లేవు. 2, డ్రింకింగ్ వాటర్ నిన్న 40 నిమిషాలు ఇవ్వగలిగాం. ఈరోజు 1 hour ఇవ్వమని చెప్పి వర్కౌట్ చేస్తున్నారు. రెండోది 3, కరెంటు నిన్నటి వరకు చాలా వరకు తీసుకురాగలిగారు 3 జిల్లాల్లో. ఈ రోజుకి 70 to 80% కరెంట్ వస్తుంది. ఆ డీటెయిల్స్ అన్ని అజయ్ మీకు ఇస్తాడు. ఇంకా మిగిలింది కూడా నిన్న ఈరోజు అయితే మేము టాటా, ఎన్సీసీ, అదే మరిగా మీకు ఎల్ఎన్టీ అందరిని కూడా రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే ఒకటి టెంపరవరీగా మేము చేసిన మళ్ళా పర్మనెంట్గా చేసి దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఆ వర్క్ కూడా జరగాలి. దానికి వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. క్లీనింగ్ ముఖ్యంగా, చెట్లు నరకడం, చెట్లను తీసేయడం, దాంట్లో ఇంకా కొంచెం మేము చేయాలి. కొన్ని రోడ్లు చేశాం కానీ ఇంకా చాలా చేయాలి. అందుకే రాత్రి 12 గంటలకు వెళ్ళాను. నాకు ఇంకా కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు దీని మీద. మీతో మాట్లాడిన తర్వాత ఇంతవరకు తిరిగాను నేను ఉధృతంగా. ఇప్పుడు నేను మా వాళ్ళని పరిగెత్తించాలి. నేను ఇక్కడ కూర్చొని ఈరోజంతా మా వాళ్ళతో టెలికాన్ఫరెన్స్ తీసుకుంటున్నాం. ఒక టెలికాన్ఫరెన్స్ సివిల్ సప్లైస్ అప్ టు ఫేర్ ప్రైస్ షాప్ వరకు తీసుకుంటాం. ఏదైతే పేద ప్రజలకు ఇవ్వాలో దాన్ని చిత్తశుద్ధితో ఎక్కడ ఒక చిన్న ఫెల్ఫరేజ్ లేకుండా చేరవేయవలసిన బాధ్యత వాళ్ళది. కనీసం ఇంకా 1-2 రోజుల్లో పండగ కంటే ముందు వాళ్ళ కళ్ళలో వెలుగు చూడాలి, దీపావళి జరుపుకోవాలి. జనరల్గా ఈసారి విశాఖపట్నంలో క్రాకర్స్ ఏమీ కాల్చొద్దని చెప్తున్నా. ఎందుకంటే దీపాలు పెట్టండి, పండగ చేసుకుందాం. ఆకులు ఇవన్నీ బాగా ఎండిపోయి ఉన్నాయి. ఎక్కడన్నా కానీ ఫైర్ అంటుకుంటే చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్రాకర్స్ మాత్రం కాల్చొద్దండి. కానీ దీపాలు పెట్టండి, పండగ మాత్రం చేయాలి. విశాఖపట్నంలో ప్రతి ఒక్క ఇంటి ముందర దీపాలు పెట్టాలి. ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి. అవసరమైతే ఆ దీపాలు కూడా సరఫరా చేయమంటే నేను కూడా సరఫరా చేపిస్తాను. విశాఖపట్నం జిల్లాలో మొత్తం ఈ 3 జిల్లాలు వెలుగు కనపడాలి నాకు. దీన్ని సమర్థవంతంగా ఫేస్ చేస్తాను చెప్పడానికి. అదే మరి ఎసెన్షియల్ కమాడిటీస్ అన్ని కూడా ఇస్తానని చెప్పారు. అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అవన్నీ రివ్యూ చేస్తున్నా. ఇప్పుడే స్కిల్డ్ లేబర్ కూడా వాళ్ళకు ఒక వెబ్సైట్ తయారు చేయమన్నాను. విశాఖపట్నంలో ఉండే అవసరమైన ప్రతి ఒక్కరూ ఆ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఎలాంటి పని కావాలి, కార్పెంటర్ కావాలన్నా, లేకపోతే మీకు ప్లంబర్ కావాలన్నా, ఎలక్ట్రీషియన్ కావాలన్నా, ఎవరు కావాలి, 6 గ్లాసులు ఫిక్స్ చేసేవాళ్ళు కావాలన్నా వాళ్ళందరినీ పిలిపిస్తాం. ఎవరైనా సరే దానికి ఇంటిగ్రేట్ అయితే వాళ్ళ మనుషులు పంపించి ఫ్రీగా చేపిస్తాం. లేబర్ మాది, మెటీరియల్ వాళ్ళు తెచ్చుకుంటే ఫ్రీగా చేపిస్తాం. స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ కమ్మన్నాను. దిస్ ఇస్ ది బెస్ట్ టైం. స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ కావాలి.
వాళ్ళు కూడా ఈ యొక్క చారిటీలో ఒక స్టూడెంట్ కాదు. నా ఉద్దేశ ప్రకారం విశాఖపట్నంలో ప్రతి ఒక్క సిటిజన్ బాధ మర్చిపోయి మీ జీవనోపాధికి కోసం పని చేసుకుంటూనే మళ్ళా విశాఖపట్నాన్ని బిల్డ్ చేయడానికి మీరు ఆలోచించాలి. ఆలోచించడమే కాదు, మీరు భాగస్వాములు కావాలి. ఏ విధంగా మీరు భాగస్వాములు అవుతారో మీరు ఆలోచించండి. ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారా, లేదు మీరు నేరుగా వచ్చి చెట్లు పెడతారా, అంటే ఏం చేస్తారు? నేను ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్ ఇస్తాను. ఆ విశాఖపట్నం వెబ్సైట్ కింద కూడా ఫేస్బుక్లో ఓపెన్ చేద్దాం. ఎవరేం చేస్తాం అందరం వర్కౌట్ చేద్దాం. టెక్నాలజీలో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొద్దాం. మళ్ళీ మనందరం బిల్డప్ చేస్తూ పూర్వ వైభవమే కాదు, ఇంకా బెటర్ సిటీగా, మన ది బెస్ట్ సిటీగా, ఏవన్ సైక్లోన్ కూడా హుద్హుద్ కూడా అసూయపడు ఎందుకు వచ్చానో ఇక్కడికనే అసూయపడుగా డెవలప్ చేద్దాం. ఇంకా బ్యూటిఫుల్గా తయారు చేస్తాం. ఇంకా స్ట్రాంగ్గా ముందుకు పోతాం. ఇంకా ఎకానమీ డెవలప్ చేస్తాం. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్. రేపు ఈ ప్రాంతానికి రావాలంటే భయపడాలి. ఎందుకంటే వస్తే హిట్ చేస్తే కూడా ఏం దొరకదు ఇక్కడని. మొత్తం అండర్ గ్రౌండ్ డక్ట్లు పెడతాం. అక్కడ మొత్తం మేము ఎలక్ట్రిసిటీ, లేకపోతే ఫైబర్, లేకపోతే గ్యాస్, ఇంకో పక్క వాటర్, అన్ని కామన్ డక్ట్స్ పెట్టేసి దాన్ని కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాను.